ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం పురస్కరించుకుని డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మంగళవారం స్థానిక పిఏజీ కన్వెన్షన్ హాల్లో జరిగిన వైద్య శిబిరాన్ని ట్రస్ట్ అధ్యక్షురాలు దామచల్ల నాగసత్యలత ప్రారంభించగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీధి వ్యాపారులకు భరోసాగా తోపుడు బండ్లు, వేసవిలో గొడుగులు, నిరుపేద చిన్నారులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా దామచల్ల కుటుంబం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షురాలు నాగసత్యలత మాట్లాడుతూ దామచల్ల కుటుంబం రాజకీయాల ద్వారా ప్రజాసేవకే పరిమితం కాకుండా నిరుపేదలకు కూడా అన్ని విధాలుగా అండగా ఉండాలన్నదే మా లక్ష్యమని, అందుకోసం ఏర్పాటైన డీజేఆర్ ట్రస్ట్ నిరుపేదలకు చేరువై అవసరమైన సహకారం అందించడంతో పాటు పేదల జీవనోపాధికి, ఆరోగ్యానికి చేయూతనివ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్, చైతన్య కార్డియాక్ సెంటర్, స్మార్ట్ విజన్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకెంతో ఆనందంగా ఉందని ఒంగోలు నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి దామచల్ల అనిషా లక్ష్మి, నిడమానూరి పావని, వాడ రాణి మరియు డీజేఆర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వంకాయల పాటి కోటమ్మ, రమానాథ్ రాజేశ్వరి, శివ, ఉదయ్ కూడా శివ, పైలా శిరీష, పెద్దిశెట్టి శ్రవంతి, ఆర్ నీలిమ, జి శ్రవంతి, ఎస్ వేణుమాధవి, టి విజయలక్ష్మి, ఓకేనా? గోపిచంద్, నాయక్, నరసింహారావు, మనోజ్, రాహుల్, కాహిల్, ఐజాక్, మెహర్, రాంబాబు, శ్రీకాంత్, లక్ష్మీ నరసింహ, శాలిని, ప్రశాంతి, బషీర్, శ్రీకాంత్, క్యాన్సర్ శిబిరం నిర్వహిస్తున్నాము.
సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ మన తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. సో దీంట్లో మనం క్యాన్సర్కి సంబంధించిన సూచనలు, లక్షణాలు అది పేషెంట్ కొంచెం అవగాహన తెప్పించాలని ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము. CA-125, సీరం PSA ఇలాంటి క్యాన్సర్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము. మళ్ళీ మహిళలకు సంబంధంగా ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా మనం క్యాన్సర్ మనం ముందుగానే గుర్తించవచ్చు. సో ఇలాంటి టెస్ట్ మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీగా చేస్తున్నాం. సార్, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? వస్తున్నారా? సో ఇదే ప్రజలు వాళ్ళు అందరూ ఎంకరేజింగ్గా వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పరీక్షలు చేసుకుంటున్నారు. సో అందరికీ వాళ్ళు మనం దానికి సంబంధించిన టెస్టులు చేసుకుంటున్నాం. ప్యాప్ స్మియర్ చేస్తున్నాం, మహిళలకి బ్లడ్ టెస్ట్ అని చేస్తున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ రమణారెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్, HCG క్యాన్సర్ హాస్పిటల్ నుంచి. సో ఈరోజు మనము డీజీఆర్ ట్రస్ట్ తరపున ఈ MNR క్యాన్సర్ సెంటరు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంది. మెయిన్ మహిళల్లో ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ఒకటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. సో ఆ రెండుకి సంబంధించి మ్యామోగ్రఫీ ఒకటి, అదేవిధంగా ప్యాప్ టెస్ట్ ఒకటి మనం ఈ క్యాంప్లో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మగవారిలో కామన్గా మనం చూసేది ప్రోస్టేట్ క్యాన్సరు. అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా సీరం PSA అనే బ్లడ్ టెస్ట్ ఇక్కడ మనం చేస్తూ ఉన్నాము. సో ఈ క్యాన్సర్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. సో లాస్ట్ 10 ఇయర్స్ డేటా తీసుకున్నట్లయితే ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఒక 15-20% మోయిన కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ప్రతి సంవత్సరం కొత్తగా 20 లక్షల కొత్త కేసులు మనకి డయాగ్నోజ్ అవుతున్నాయి. వీటిలో దాదాపు 40-50% ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. దీని ప్రధాన కారణాలు ఏంటంటే మనకు వచ్చే పేషెంట్స్ చాలామంది అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు. స్టేజ్ 3-4 వస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామందికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలియకపోవటము, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం, ఈ కారణాల వల్ల సో మనకి క్యాన్సర్ పేషెంట్స్ చాలా డిలేడ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు. అదేవిధంగా కొద్దిగా లిటరసీ రేట్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ పైన అవగాహన లేక, తర్వాత క్యాన్సర్ అంటే భయంతో, అంటే దానికి ట్రీట్మెంట్ ఉందో లేదో అనే దీనితో అపోహతోటి కూడా సరిగా ఎర్లీగా రాకపోవటం వల్ల చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మెయిన్ క్యాన్సర్ ప్రధాన కారణాలు ఒకటి, మనం ఈ ఏరియాలో చూసినట్టయితే ఈ ప్రకాశం డిస్టిక్లో ఈ టొబాకో బెల్ట్ వల్ల చాలామందికి నోటి క్యాన్సర్లు, అదేవిధంగా లారింజల్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. సో ఆడవారిలో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా వస్తూ ఉంది. సో దీనికి మనము ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరైతే అమ్మాయిలు 9 నుంచి 15 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి కూడా మనము కాపాడడానికి అవకాశం ఉంది. సో ఈరోజు మనకి ఈ క్యాంపులో ప్రతి ఒక్కళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా. డాక్టర్ దీప్తి, HCG క్యాన్సర్ హాస్పిటల్, ఒంగోలు. ఇక్కడ మేము అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెడుతున్నాము. ఆడవాళ్ళకేమో మ్యామోగ్రామ్ పరీక్షలు మరియు ఇది ప్యాప్ స్మియర్ అంటారు, అవి చేస్తున్నాము. మగవాళ్ళకేమో ప్రోస్టేట్కి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాము. సారు రమణారెడ్డి సారు, సార్ రఘునందన్ సారు, సీనియర్ సర్జన్స్. అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇవాళ ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మాకు ఇవాళ ఐ టెస్ట్, అలాగే కార్డియాక్ చెకప్స్, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు సపోర్ట్గా HCG క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు, అలాగే స్మార్ట్ విషన్ ఐ హాస్పిటల్ వాళ్ళు, దాంతోపాటు చైతన్య కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళు మాకు సపోర్ట్గా వచ్చి ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది పేదలకి అందుబాటులో ఉండదని స్క్రీనింగ్స్ కానీ చెకప్స్ కానీ అందుబాటులో ఉండకపోవడం చాలా ప్రాబ్లం అయ్యి వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు ఏది తెలుసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మేము ఇది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా ముందుగా క్యాన్సర్ అనగానే భయపడిపోయి ఎవరు దానికోసం చెకప్స్ చేయించుకోకుండా దాని లాస్ట్ స్టేజ్ వరకు చాలామంది తీసుకెళ్తున్నారు. అలా జరగకూడదని చెప్పేసి క్యాన్సర్ ఏదైనా కూడా మనకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే చెక్ చేసుకొని దాన్ని మనం ట్రీట్ చేసుకోగలం ఇప్పుడు క్యాన్సర్ని చాలా స్టేజెస్ వరకు. కాబట్టి ముందే ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకుంటే దానివల్ల మనకు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకనే దీని గురించి అవేర్నెస్ పంచడం కోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలామంది కూడా వచ్చి అందరూ హెల్త్ చెకప్ చేయించుకుని వెళ్ళారు.
అలాగే రేపొద్దున కూడా ఎప్పుడైనా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా భయపడకుండా ముందు వెళ్ళి చెక్ చేయించుకొని అది ఉందో లేదో తెలియకుండా భయపడడం కంటే ముందు ఏం లేదు అని తెలుసుకున్న కన్ఫర్మేషన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా చెకప్స్ చేయించుకొని క్యాన్సర్ గురించి అవేర్నెస్తో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మేము డిజైర్ ట్రస్ట్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ గుండెకి సంబంధించిన టెస్టులు, కళ్ళకి సంబంధించిన టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ చైతన్య కార్డియాక్ సెంటర్ వాళ్ళు అండ్ స్మార్ట్ విజన్ అండ్ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ వచ్చి ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ 8 నుంచి ఇప్పుడు వరకు టెస్టులు జరిగినాయి. మొత్తం ఒక 600 మంది వరకు టెస్టులు చేశారు అందరికీ కూడాను. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము ఇది ఈరోజు ట్రస్ట్ నుంచి కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే క్యాన్సర్ అంటే అది అసలు ఒక పెద్ద భూతం కింద చూసుకుని ముందు భయపడిపోతున్నారు, టెస్ట్కి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇక్కడే చాలామంది చూసాం కదా, గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకుంటుంటారు, కంటి సంబంధించిన టెస్టులు. క్యాన్సర్ వైపు వెళ్ళండి అమ్మా అంటే అమ్మో అది వద్దు అని అది ఒక రకమైన ఫీలింగ్తో ఉన్నారంతా. చాలామంది ఈరోజు అవేర్నెస్తో చాలామంది చేయించుకున్నారు అంతాను. ఇప్పుడు ట్రీట్మెంట్స్ అన్నింటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంతా కూడా, ఏ జబ్బుకైనా సరే కూడాను. ఎవరేం భయపడొద్దు. ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా సరే వెంటనే టెస్టులకు వెళ్తే కనుక క్యూర్ అయిపోద్ది వెంటనే కూడా. దాన్ని ముద్ర పెట్టుకోవడం వల్ల లేనిపోయిన ప్రమాదాలు వస్తూ ఉన్నాయి అంతాను. ఈరోజు అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని, చాలా బాగుంది అంతా కూడా. ఇంత జనార్దన్ గారు కూడా చెప్పారు భవిష్యత్తులో మెగా ఐ క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్పని. అంటే ఈరోజు చూస్తున్న చాలామందికి ఐ ప్రాబ్లమ్స్, కళ్ళజోళ్ళ గురించి కానీ కంటి శుక్లాలు కానీ చాలామంది ఫేస్ చేస్తున్నారు. జనార్దన్ గారు అన్నారు ఒక మెగా ఐ క్యాంప్ చేద్దామని, తొందరలోనే ఒక మెగా ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ.